అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. పెళ్ళంటే ఏంటి చెప్పండి? బోలెడంత హడావిడి కదా. తాళాలు, తలంబ్రాలు, అలాగే బంధువులు, హడావిడి, రకరకాల భోజనాలు, అంటే భోజనంలో రకరకాల ఐటమ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లి గురించి అస్సలు అంతే ఉండదు. అందమైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వాళ్ళ మేకప్, వీళ్ళ మేకప్లు, వాళ్ళ నగలు, అస్సలు ఎంత బాగుంటుందో కదా. అయితే ఇదంతా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? పెళ్లిలో అన్నిటికన్నా ముఖ్యం ఏంటి చెప్పండి? ఎవరున్నా లేకపోయినా తాలిబొట్టు ఉండాలి కదా. అలానే మనం భోజనం చేయటానికి కూర్చోగానే మన భోజనం ప్లేట్ లో మొట్టమొదటిగా అన్నం కన్నా ముందు ఏం పెట్టాలి? పచ్చడి పెట్టాలి. సో అలాంటి పచ్చడినే ఈ రోజు మీకు చేయటానికి చట్పట్ సిద్ధంగా ఉంది. స్టార్ట్ చేద్దాం. మరి అంత గొప్పతనం ఉన్న పచ్చడిని ఈ రోజు మనకి ఇంకా రుచికరంగా సరికొత్తగా చేయడానికి మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు సిద్ధంగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగునండి. ఏంటండి సంగతులు? సంగతులే ఉంటాయండి. మీరు ఈ మధ్య అమెరికా వెళ్ళి రాలేదా? వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం, మీరు పర్మిషన్ ఇస్తే. అబ్బా ఊరుకోండి కౌసల్య గారు, నేను పర్మిషన్ ఇచ్చినా అక్కడ మీ పచ్చడికి ఫ్యాన్స్ అయిపోయిన మా చట్పట్ ప్రేక్షకులు ఎవరు ఇవ్వరు. సో అయితే మన పచ్చడి స్పెషల్స్ లో చట్పట్లో ఈ రోజు ఏం చేస్తున్నారు మా అందరి కోసం? జుకీనీ చట్నీ. మొహం ఎలా పెడుతున్నారేంటి అంటే నేను చాలా సరికొత్తగా కావాలి, మా కౌసల్య గారు ట్రెండీ, మీరు అలా అనుకున్నారు. ఆవిడని చూస్తే ఆవిడ అసలు అది నేను అంటున్నాను కదా, నాకు తెలియని కావాలని చేస్తున్నారు మీరు. జుకీనీ అంటే బీరకాయలా పొడుగ్గా ఉంటుందండి, ఎల్లో కలర్ లో ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఎనీ సూపర్ మార్కెట్ అలాంటప్పుడు బీరకాయ చేసుకోవచ్చు కదా. బీరకాయకి దీనికి డిఫరెన్స్ ఎందుకు ఉండదు? మన దేశంలోని విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ చక్కగా దొరికే కూరగాయలు ఇవి. చక్కగా దొరుకుతుంది, ఇది మనకి చక్కగా పెరుగుతున్నాయి. దొరకపోతే మీరు ఎలా తెస్తారు? అందుకని ఇది బీరకాయలో ఇంత పొడుగ్గా ఉంటుంది, ఎల్లో కలర్ లో ఉంటుంది, గ్రీన్ కలర్ జుకీనీ కూడా ఉంటుంది. సలాడ్స్ లో వాటిలో చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేనైతే పచ్చడి మాదిరిగా చేస్తున్నాను, మన టచ్ ఇది. ఇప్పుడు ఈ వెజిటబుల్ చాలా రేర్ గా దొరికే వెజిటబుల్ జుకినీ. ఓకే, అయితే ఈ జుకినీని ఇలా సన్నగా కట్ చేస్తారు మీరు. దీని లోపల ఏమైనా తీసేయాలా? ఏం లేదు, గింజలు అని ఎక్కువ రాలేదు. ఓకే, ఉంటే తీసేయాలా పర్లేదా? పర్వాలేదు. యాక్చువల్ గా ఇది ఎలాగా రాగా కూడా తినేస్తారు. ఓహో, అందుకని సలాడ్స్ మాదిరిగా కూడా తిని చూడండి మీరు, ఎలా టేస్ట్ ఉంది. ఇది మన బాటిల్ గార్డ్ సొరకాయ లేదు బీరకాయ ముక్క చూడటానికి బీరకాయ లాగే ఉంటాయండి, కానీ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఎల్లో కలర్ తెచ్చారు. ఇవి జుకినీ అని ఒకవేళ మీకు తెలియకపోతే దీని రూపం చూడాలంటే మనకు ఉంది కదా, గూగుల్ టైప్ చేసేసి అక్కడ చూసేయండి. మార్కెట్కి వెళ్ళగానే జుకినీని చూసి మా కౌసల్య గారు మాకు చూపించను కూడా చూపించలా, నన్ను తిట్టుకుంటారు, చూపించకుండా కట్ చేస్తారు అనమాట. మనకి ఖైమా చేస్తారు. మరి ఈ జుకినీ వెజిటబుల్ ని మీరు కూడా తీసుకొని డెఫినెట్ గా, ఎందుకంటే ఎందులో ఏముందో, ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు కదా, అలా అన్నట్టే ఏ వెజిటబుల్ లో మనకి ఏ ఉపయోగాలు ఉన్నాయో డెఫినెట్ గా ఒకటి మన కోసం తినటానికి దేవుడు సృష్టించాడు అంటే దానిలో ఏదో మనకు ఉపయోగపడేది గ్యారంటీగా ఉంటుందండి, అందులో నో డౌట్స్. ఓకే, సో అందుకని ఈ జుకినీ వెజిటబుల్ తో కూడా ఒకసారి వెరైటీగా మన టేస్టీ పచ్చడి చేయబోతున్నాం, అంతేగా? మరి అయితే ఈ పచ్చడి చేయడానికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దామా? ఓకేనండి. జుకినీ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జుకినీ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు గుజ్జు, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, నూనె. సో అయితే ఈ జుకినీ పచ్చడిలో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. జుకినీని అలా సన్నగా కట్ చేయాలి బాగా. అంటే ఎవరిష్టం అండి, సలాడ్స్ చేస్తే పెద్దగా ముక్కలు కట్ చేసుకోవచ్చు, మనం పచ్చడిలో చేసుకుంటాం కాబట్టి కట్ చేసాం. అవును, నూరుకోవటానికి ఈజీ. దీనికి చాలా రెసిపీలు ఉంటాయి, అమెరికన్ రెసిపీస్ ఎన్ని తీసుకుంటే ఇవే ఉంటాయి. చాలా కూడా వండుకోవచ్చు దీంట్లో, వాళ్ళు ఎక్కువగా సలాడ్స్ మీదే ఉంటాయి. నేను మీకు ఒక విషయం చెప్తాను, మా అమ్మాయి మినియాపోలిస్ లో ఉంటుంది, తన ఇంటి ఎదురుగా ఆమీ అని ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ చెప్పింది, వెజిటబుల్ చూడలేదట లైఫ్ లాంగ్ లో ఎప్పుడు వాళ్ళు ఆయన హంట్ చేస్తూ నాన్ వెజ్ తీసుకొస్తారట, అవే తింటారట, ఎప్పుడు వెజిటబుల్ చూడలేదంటే. సో సర్ప్రైజ్డ్ రియల్లీ. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వెల్ ఎడ్యుకేటెడ్, చాలా మంచి అథ్లెట్ ఆవిడ, కానీ ఎప్పుడు వెజిటబుల్ చూడలేదట.
అంటే వెజిటబుల్స్ వండుకోరు వాళ్ళు, వాటి మీదే ఉంటారు. అంటే అట్లీస్ట్ ఏదైనా సలాడ్ లోనో వాళ్ళకి దేర్ హ్యాబిచుయేటెడ్, హంట్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు, వాటినే తింటారు, వాటినే వండుకుంటారు. నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అమెరికా వెళ్ళగానే ఆవిడెవరు మా పాప ఇంటి ఎదురుగా ఉంటుంది, పేరు ఫ్యాబీ. వెంటనే చట్పట్లో చేసిన ఒక పచ్చడి చేసి తీసుకెళ్లి మంచి ఈ వెజిటబుల్ అక్కడ దొరుకుతుంది కదా చేసి ఆవిడకి పెట్టండి. దీని విలువ తెలిసి ఇంకా నేను మీతో ఇండియా వస్తాను, ప్లీజ్ కెన్ యూ హెల్ప్ మీ. ఇంకా మీ అమ్మడి పడాల్సిందే ఆవిడ, అంతేనా? చేసి వస్తారు కదా ఈసారి గ్యారంటీగా, మీరు మర్చిపోవద్దు. మిమ్మల్ని ఎలా మర్చిపోతారు, ఎక్కడికి దీని రుచి చూపించి రావాలి, ఆవిడ మిమ్మల్ని మర్చిపోవద్దు. కారం తక్కువ వేయాలి వాళ్ళకి. అవును, అది అస్సలు కారం తినలేరు. ఓకే, అయితే సో మనం స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టేసుకున్నాం, స్టవ్ వెలిగించి. అసలు కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే టైం తెలీదే. సో బాండి వేడెక్కింది, ముందుగా ఏం వేస్తాం? ఆయిల్ వేసి, ఆయిలా ఇక్కడ తిరుమల దినుసులు మన గా వేసేసుకుందాం. అయినా ఆయిల్ వేడెక్కిన వెంటనే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసేనా? వేడెక్కిన సరిపోతాయా? నెక్స్ట్ మిరపకాయలు, ఈ మిరపకాయలు రెండు వేయించేసి స్టవ్ ఆపేద్దాం. అంతే. సో ఈ తాలింపు వేగిన వెంటనే పచ్చిమిర్చి వేస్తామా? కొంచెం పచ్చిమిర్చి వేద్దాం, కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తాం. కొంచెం పచ్చడి ఎక్కువగానే ఉంది కాబట్టి. అవును, అది మిర్చి పడతాయి. అయిపోయింది. ఇది తీసిన తర్వాత మనం ఆ జుకినీ ముక్కలన్నీ కొంచెం వేయించేద్దాం కొద్దిగా. పచ్చిమిర్చి వేయించగానే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, హాట్ గా ఒక మంచి వాసన వస్తుంది. ఇది రోట్లో వేసేద్దాం. అవును, డైరెక్ట్ రోట్లో వేసేద్దాం. సో వేగిపోయినాయి, మనం పచ్చిమిర్చిని రోట్లో ఎలాగో ఫస్ట్ అవే నూరాలి కాబట్టి వేసేద్దాం. ఆ నూనె ఉంచేసిద్దాం, కొంచెం నూనె వేసేసి కూరగాయలు వేయించేద్దాం. అలాగే. ఈ వెజిటబుల్ పేరు జుకినీ. కొంచెం ఉండండి. ఇప్పుడు కొంచెం నూనె వేస్తాను, ఒక పిసరు కొద్దిగా వేస్తాను. వేసేసి ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇది ఎక్కువ సేపు వేయించక్కర్లేదు, ఆల్రెడీ కొంచెం అలా వేడెక్కితే చాలా సన్నంగా కట్ చేస్తున్నాయి కాబట్టి పచ్చిదనం పోతుంది. ఈ 2 కాయలు తీసుకున్నామండి. కొంచెం ఉప్పు వేసేస్తున్నాను, ఉప్పు పసుపు కూడా 2 వేసేస్తాను. పచ్చడికి సరిపడినంత ఉప్పు వేస్తాం కదా. కొంచెం ఇది వేగిపోగానే చింతపండు వేసి పెంచడం, మగ్గిపోవడం కూడా తొందరగానే మగ్గిపోతుంది. దీంట్లో కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదండి, ఎక్కువ ఇంకా ఏముండదు. బీరకాయ మాదిరిగానే ఉంటాయి ఇవి. కొన్ని ప్రాంతాల్లోనే కొన్ని కూరగాయలు పండుతాయి, అందువల్ల ఆ కూరగాయలు కొంతమంది తింటారు. వేగిపోతుంది కదండి బాగానే. అయిపోగానే కొంచెం మీరు వేయించుతా ఉండండి, ఈ లోపు నేను దంచేస్తాను. మనం వేయించిన తాలింపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవి వేగేలోపు దంచేసుకుంటే ఆల్మోస్ట్ పచ్చిమిర్చి నలిపోయింది. ఇది కూడా వేసేద్దాం. ఆపేసేయండి. చింతపండు ఒక స్పూన్తో మీరు వేసేద్దరు, కానీ వేసాక ఇది నేను పట్టుకుంటాను. వేస్తారా? వేయించిన జుకినీ కూడా ఫైనల్ గా చింతపండు వేసేసి అంటే మనకి ఇది వేయించేపటికి మంచి వాటర్ వచ్చేసింది వెజిటబుల్ నుంచి. ఆల్మోస్ట్ ఇది జుక్ని ఉడకగానే రోట్లో వేయగానే మెత్తగా జ్యూస్ లాగా అయిపోయింది. అందుకనే ఎక్కువ సలాడ్స్ లో తింటారు, వాటర్ లాగా ఉంటుంది కాబట్టి. ఎక్కువ దంచన్ కూడా అక్కడ ఊరికే నేను ఇలా ప్రెస్ చేస్తేనే అయిపోతుంది. కీరా ఇలా అలాంటి మాదిరిగానే ఉంటుంది ఇది. ఇంకా బౌల్లో తీసేయండి. క్వాంటిటీ ఎక్కువ ఏం రాలేదు మనకి, ఎందుకంటే 2 కాయలు వేసినా కూడా చాలా తక్కువ వచ్చింది.
టేస్ట్ చేయండి ఎలా ఉన్నదో. ఏంటది అది? జుక్కినీ చట్నీ. ఎస్, నేను మీతో ఒక 4-5 సార్లు జుక్ని జుక్ని అని చెప్పించుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది రేర్ వెజిటబుల్ కాబట్టి, అంత వాడుకలో మనం వాడం కాబట్టి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. బాగుంది. మన మీరు బీరకాయ అన్నారు కానీ నాకు తిన్న తర్వాత దోసకాయ టేస్ట్ వచ్చింది. అంటే మీరు చింతపండు అది వేశారు కదా, అది ఆ ఫ్లేవర్ అంతా కలిసి పుల్లగా చక్కగా కరకరలాడుతూ ముక్క అయితే మెత్తబళ్ళ. చాలా బాగుంది కౌసల్య గారు. చూసారు కదా జుక్ని పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరందరూ ఇప్పుడు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. జుక్ని పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జుక్ని ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు గుజ్జు, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, నూనె. జుక్ని పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి తాలింపు వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన పచ్చిమిర్చిని రోట్లోకి తీసుకొని కొద్దిగా దంచుకోవాలి. ఈలోపు అదే బాండిలో మరికొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జుక్ని ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు మనం రోట్లో పచ్చిమిర్చిని బాగా మెత్తగా దంచేసుకుంటూ, ఈ జుక్ని ముక్కలు కూడా వేగిన తర్వాత వాటిని కూడా రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని కొద్దిగా చింతపండు గుజ్జు వేయాలి. ఇలా కొద్దిగా పచ్చడిలాగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన జుక్ని పచ్చడి రెడీ. అంటే మనకి దొరకని వెజిటబుల్ తో కూడా రేర్ గా చక్కగా దాన్ని టేస్టీగా ఎలా తినొచ్చు అని మాకు ఒక మంచి పచ్చడి చేసి చూపించారు. అమ్మాయిలందరికీ గుడ్ ఆపర్చునిటీ. అవును, వాళ్ళు చూసారంటే చేసుకుంటారు. రకరకాలు చేసామనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఈ జుక్ని పచ్చడిని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు చట్పట్ మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసింది ఏంటో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ జుక్ని పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.